హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వాళ్ళ ఒక విశేషం ఉంది. సంవత్సరాల ముందర ఇదే ఫిబ్రవరి 19వ తేదీ నేను పుట్టానంట. ఇవాళ నా పుట్టినరోజు. మీరైతే ఎక్కడ పుట్టారంటే ఏమని చెప్తారు? ఎలాంటి సిచ్యువేషన్ లో ఎక్కడ పుట్టానో తెలుసా? అమ్మ కాన్పు కోసం అని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. తిరకాసున్న విషయం ఏంటంటే మొత్తం ఊరికి గాను మాది ఒక్కటే ఇల్లు ఉండేది. మా అమ్మమ్మ వాళ్ళు పొలంలోనే కట్టుకుని ఉన్నారనమాట అప్పుడు ఇల్లు. ఏదైనా అవసరం ఉండి ఎవరినైనా అడగాలన్నా కూడా పక్క ఊరికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. ఎందుకంటే అప్పట్లో బస్ ఫెసిలిటీ కూడా చాలా తక్కువ ఉండేదన్నమాట. అందరూ నడిచే వెళ్లే వాళ్ళు. ఊరు తర్వాత ఒక ఊరు ఉండేదన్నమాట. అదే బస్ కి అయితే లాస్ట్ స్టాప్. రోజు రాత్రి 10 గంటలకైతే టౌన్ నుంచి మా ఊరికి వస్తుంది బస్సు. రాత్రి పక్క ఊర్లోనే ఉండి పొద్దున్న 5 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే 5 ట్రిప్పులు తిరుగుతుంది బస్సు. రాత్రి అయితే చాలా ఇంటి బయట అడుగు పెట్టాలంటే చాలా భయము. కప్పలు, తేళ్లు, జర్రులు, పాములు ఇలాంటివి తిరిగేటివి. ఊర్లలో కనీసం వీధి లైట్లన్నీ ఉండేటివి. అది ఉన్నది ఒకటే ఇల్లు అని చెప్పి మాకు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు. కిరోసిన్ బుడ్డీలతోనే జీవనం సాగించేవాళ్ళు. కొన్నిసార్లు అన్నం వెన్నెల్లో కూర్చొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. నాన్న అయితే అమ్మతో అక్కడికి చెప్పారు, ఇక్కడే టౌన్ లోనే ఉండు, అమ్మగారింటికి వద్దు, అక్కడైతే ఇబ్బంది పడతావు, ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, డాక్టర్ కూడా దగ్గరలో ఉంటారు అని. కానీ ఎవరికైనా ఉంటుంది కదా, అమ్మగారింట్లోనే డెలివరీ జరిగితే బాగుంటుంది. అందుకే మా అమ్మ కూడా డెలివరీ కోసం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఫిబ్రవరి 18వ తేదీనే సాయంత్రం నల్లతగా అయితే నొప్పులు స్టార్ట్ అయినాయి. బిడ్డ నల్లతగా ఉంది, సన్నగా నొప్పులు స్టార్ట్ అయినాయి అంటుంది. ఏం చేయాలేమో అర్థం కాక మా అమ్మమ్మ అయితే పక్క ఊరికి వెళ్ళి మంత్రసాన్ని తీసుకుని వచ్చింది. పూటకైతే సన్నసన్నగానే నొప్పులు వచ్చేటివి. పొద్దున్న అయితే 3 గంటలకు ఎక్కువ నొప్పులు వచ్చేసాయి. మంత్రసాన్ని అయితే చాలా ట్రై చేసింది, డెలివరీ అవుతుందేమో అని చూస్తే అవ్వలేదన్నమాట. బిడ్డ అడ్డం తిరిగిందేమో అని చాలా భయపడిపోయారు. మంత్రసాన్ని అయితే బిడ్డ నొప్పులతో చాలా బాధపడుతుంది. కాన్పవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. తొందరగా అయితే అంబులెన్స్ కి కబురంపండి అని చెప్పింది. ముగ్గురు వాళ్ళకి చెప్పి అంబులెన్స్ కి అయితే కబురంపారు. ఇప్పటికి టైం అయితే పొద్దున్న 5 గంటలైంది. అప్పుడే మా పక్క ఊరు నుంచి బస్సు బయలుదేరింది అనమాట. తాతకైతే చాలా టెన్షన్ ఎక్కువైపోయింది. బిడ్డ చాలా నొప్పులతో బాధపడుతుంది, ఏమవుతుందో ఏమో అని టెన్షన్ తో అయితే వచ్చిన బస్సు ఆపేశాడు. ఎవరికైతే చెప్పి అంబులెన్స్ రావడానికి లేట్ అయ్యేటట్లుంది, బస్సులో ఎక్కిచ్చేస్తామని చెప్పి వెనకాల సీట్లు అయితే పడుకోబెట్టేశారు. అసలే రోడ్డు సరిగ్గా లేదు. రోడ్ అయితే గుట్టలు మిట్టలు ఉందనమాట. బస్సు అలా కదులుతూ వెళ్లేసరికి సగం దూరం వెళ్లేసరికి నొప్పులు ఎక్కువ అయిపోయాయి. మంత్రసాన్ని అయితే చూసి ఇంకా డెలివరీ అయిపోయేటట్లుంది, బస్సులో వాళ్ళందరినీ దింపేసేయండి అని చెప్పి బస్సు ఆపిచ్చేశారనమాట. బస్సులో ఉన్న వాళ్ళందరినీ దింపేసి అక్కడే అయితే డెలివరీ చేశారు. అప్పటి వరకు మా అమ్మమ్మ మా తాత ముఖంలో ఉన్న టెన్షన్ అంతా తగ్గిపోయింది అనమాట డెలివరీ అయ్యేసరికి. డెలివరీ అయిపోయి బిడ్డను బయటికి తీసేసరికి అంబులెన్స్ కూడా వచ్చింది. తర్వాత అమ్మను బిడ్డను అయితే అంబులెన్స్ ఎక్కిచ్చేసి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ అంతా చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదమ్మా, బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు అని చెప్పారు. తర్వాత మా నాన్న అయితే మా అమ్మని నన్ను టౌన్ లోనే అక్కడే పెట్టేసుకున్నారనమాట. ఊరికి ఉన్నది ఒకటే బస్సు అని చెప్పాను కదా, నైట్ ఆ బస్సు అయితే 10 o'clock రిటర్న్ వచ్చినప్పుడు అయితే మా అమ్మమ్మ మా తాత కలిసి బస్సు అంతా కడిగారంట. వెంటనే మా అమ్మమ్మకి మా తాతకి అంత పని ఇచ్చానంట. నేను ఇప్పటికీ చెప్తూ ఉంటారు మా అమ్మమ్మ మా తాత. ఎక్కడ ఎలా పుట్టానంటే చుట్టూ దట్టమైన అడవి మధ్యలో అయితే రోడ్డు మీద బస్సు వెళ్తూ ఉన్నప్పుడు కాన్పు దగ్గరకు వచ్చేసరికి అక్కడే బస్సు ఆపేసి అయితే నన్ను కనిందనమాట మా అమ్మ. అంటే నేను ఎర్ర బస్సులో పుట్టాను. అప్పట్లో ఎర్ర బస్సులే కదా ఉంటుంది. బర్త్డే అంటే చాలు ఇల్లంతా గ్రాండ్ గా డెకరేట్ చేసి కేక్ కట్ చేసి జరుపుకోవాలి అనుకుంటారు అందరూ. అలాంటి పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు. ఈ ఇయర్ నా బర్త్డే అయితే చాలా సింపుల్ గా జరిగింది. బర్త్డే కోసమని సపరేట్ గా కొత్త బట్టలు ఏం కొనుక్కోలేదు. బట్టలన్నీ పాతయి అయిపోయాయి అని చెప్పి 2 నెలల ముందర అయితే షాపింగ్ కి వెళ్ళినాను. బట్టలు తీసుకుందాం 4 జతలని. డ్రెస్ అయితే అప్పుడు తెచ్చిండేది అలాగే పెట్టిన బీరువాలో స్టిచ్చెస్ వేయించకుండా. సార్ అయితే అదే స్టిచ్ చేయించుకొని అవే బట్టలు వేసుకున్నాను. సపరేట్ గా కొత్తవి ఏం కొనుక్కోలేదు. అయిన తర్వాత మా ఫ్రెండ్ ని తీసుకుని అయితే గుడికి వెళ్ళాను. దర్శనం అంతా అయిన తర్వాత అక్కడే తాబేళ్లు ఉన్నాయి బావిలో, అంటే చూడ్డానికి వెళ్ళాము. నీళ్ళు అయితే బావిలో పైనే ఉన్నాయి, తాబేళ్లు అయితే చాలా ఉన్నాయి, చేపలు కూడా ఉన్నాయి అందులో. పొద్దునైతే ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు, అందుకే గుడిలో భోజనాలు పెడుతుంటే అక్కడే తిన్నాము. ఇప్పుడు అనుకునేదాన్ని అనాథాశ్రమానికి వెళ్ళాలి, కొంచెం డబ్బులు డొనేట్ చేయాలని చెప్పి. ఇందులో డబ్బులు అయితే మిగిలేటివే కాదు, జీతం అక్కడికక్కడికే సరిపోయేది. అందుకే బర్త్డేకి బట్టల కోసం అని ఖర్చు పెట్టకుండా కొంత అమౌంట్ అయితే అలాగే పెట్టుకుని ఉన్నా. డబ్బుల్ని డైరెక్ట్ గా అనాథాశ్రమానికి ఇవ్వడం కంటే ఏదైనా సరుకులు తీసుకుని వెళ్తే బాగుంటుంది అనిపించింది. అందుకే డిమార్ట్ కి వెళ్ళి అయితే చిన్న షాపింగ్ చేశాను అనమాట. బియ్యం ప్యాకెట్ ఒకటి, తర్వాత అయితే గోధుమ పిండి, ఆయిల్, తర్వాత జ్యూస్ బాటిల్ అయితే తీసుకుని ఉన్నా. చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా అక్కడ, చాక్లెట్లు తీసుకున్నా. అట్టుగా అక్కడికి బయలుదేరినప్పుడు అయితే 2 జ్యూస్ బాటిల్ సరిపోతాయో లేదో అనిపించింది. అందుకే వెళ్లే దారిలో ఇంకా 2 జ్యూస్ బాటిల్ అయితే తీసుకున్నాను. కొత్త పండ్లు ఏదైనా తీసుకొని వెళ్తే బాగుంటుంది అనిపించింది. అందుకే 25 కేజీల అరటి పండ్లు అయితే తీసుకెళ్లిన సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నాము. అక్కడికి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే చాక్లెట్లు కూడా ఇవ్వమ్మా బర్త్డే అంటున్నావు కదా అనేసరికి మళ్ళీ చాక్లెట్లు అయితే ఇచ్చాను. నాకు కొద్దిసేపు అయితే నేను చిన్న పిల్లని అయిపోయిన అనిపించింది. ఎంత సంపాదించిన రాని ఆనందం వాళ్ళతో కాసేపు గడిపినప్పుడు అయితే వచ్చింది. పుట్టినరోజు నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను. బర్త్డేకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ అందరూ. ఈసారి మా ఫ్రెండ్స్ ఎవరు ఏది గిఫ్ట్ ఇవ్వలేదు. మా ఫ్రెండ్కి అయితే నేను ఈ రోజు ఖర్చు పెట్టించాలని డిసైడ్ అయిపోయాను. వచ్చేదారిలో జాంపండ్లు అయితే అమ్ముతూ ఉన్నారు. కొన్ని జాంపండ్లు తీసిమని జాంపండ్లు అయితే తీయించుకున్నాను. ఒకటైతే అక్కడే కట్ చేయించుకొని తిన్న, ఉప్పు కారం వేయించుకొని. సాయంత్రం డ్యూటీకి వెళ్ళాక అక్కడైతే ఎదురుగా పానీపూరి బండి, అక్కడ పానీపూరి కూడా తినేసి మా ఫ్రెండ్ చేతే బిల్లు కట్టించాను. డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత అక్కడే పక్కనున్న గుడికి అయితే వెళ్ళాము. అంతా అయిన తర్వాత అక్కడే భోజనాలు పెడుతుంటే ప్లేట్లో భోజనం పెట్టించుకొని ల్యాబ్కి తెచ్చి అయితే అక్కడే తినేసి తర్వాత బయలుదేరేసాము.
సింపుల్గా నా డే అయితే ఇలా గడిచింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకుండా.